తిరుపతిలో విద్యుత్ కాంట్రాక్ట్ ఉద్యోగులు కదం తొక్కారు. ఏపీ ఎస్పీడీసీఎల్ కార్యాలయాన్ని ముట్టడించారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చి 2 ఏళ్లవుతున్నా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని మండిపడ్డారు. పైగా ట్రూ అప్ ఛార్జీలు పెంచలేదంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. పీఆర్సీ విషయంలో తమకు తీరని అన్యాయం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు విద్యుత్ ఉద్యోగులు. చంద్రబాబు నాయుడు గారేమో విద్యుత్ రంగంలో తాము అద్భుతమైనటువంటి సంస్కరణలు చేశాం, ఆ సంస్కరణల కారణంగా ఛార్జీలు తగ్గించామని చెప్పి పదే పదే చెప్పుకుంటా ఉన్నారు. కానీ ఆచరణలో ఆ రకమైన పరిస్థితి లేదు. ఈ 24 నెలల్లో 22,000 కోట్ల రూపాయలకు పైగా భారాలు ప్రజల మీద మోపారు. దాన్ని దొంగదాడిగా మేము మొదటి నుంచి చెప్తా ఉన్నాం. ఈ రోజు కూడా వాస్తవాల్ని పక్కదో పట్టించి నిజంగా అంత సంతోషం పెరిగిపోయి సంపద పెరిగిపోయింటే ఇన్ని వేల మంది కార్మికులకి వేతనాలు ఎందుకు పెంచలేదు, లేదా వాళ్ల సమస్యలు ఎందుకు పట్టించుకోలేదు, పీఆర్సీ కొత్తది ఎందుకు వేయలేదు, ఎప్పుడో పీఆర్సీ ప్రకటిస్తే ఆ ప్రకటన కూడా ఈ రోజు దాకా కాంట్రాక్ట్ కార్మికులకు సైతం అమలు చేయని దుస్థితి ఇక్కడ ఎందుకు ఏర్పడిందని ప్రశ్నిస్తూ కాంట్రాక్ట్ కార్మికులందరినీ తెలంగాణ తరహాలో రెగ్యులరైజ్ చేయాలని చెప్పి కోరుతూ ఈ రోజు ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున జరుగుతోంది. చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలని గుర్తు తెచ్చుకొని ఆయన ప్రవర్తన చేయాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇప్పటి వరకు కూడా వేతన సవరణ చేయడానికి అవసరమైనటువంటి పీఆర్సీ కమిటీని కూడా ఈ రాజమాన్యాలు ఇంతవరకు నియమించాలా. అట్లనే ఈ రాష్ట్రంలో 5 విద్యుత్ సంస్థల్లో సుమారు 26,000 మంది కాంట్రాక్టు కార్మికులు పనిచేస్తున్నారు. వారిని సంస్థలు విలీనం చేసుకుని నేరుగా వేతనాలు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉంటాం. సంస్థలు విలీనం చేసుకుని నేరుగా వేతనాలు ఇవ్వడం ద్వారా యాజమాన్యానికి ఆర్థికంగా మిగులుబాటే ఉంటుంది తప్ప ఎలాంటి నష్టం ఉండదు. అట్లనే విద్యుత్ ఉద్యోగులకు 4 డిఏలు ఇప్పటి వరకు పెండింగ్ లో ఉన్నాయి. ఈ విద్యుత్ ఉద్యోగులకు ఇవ్వాల్సిన డిఏల విషయంలో కూడా ఇప్పటి వరకు కూడా రాష్ట్ర విద్యుత్ సంస్థలు ఏవి స్పందించడం లేదు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.